స్కామ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ ఐటీ అధికారులు జాయింట్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ ఈడీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. 4 బృందాలుగా విడిపోయిన అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఈడీ ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నివాసంలోకి ఎవరిని అనుమతించడం లేదు. అయితే లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు 2 సార్లు విచారించారు. అటు తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఇంతలోనే ఎమ్మెల్సీ కవిత నివాసంపై సోదాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ ఐటీ అధికారులు జాయింట్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ ఈడీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. 4 బృందాలుగా విడిపోయిన అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఇక ఈ తనిఖీల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కవిత నివాసం వద్ద నుంచి మా ప్రతినిధి రమణ అందిస్తారు లైవ్ ద్వారా. రమణ, శ్వేత, ప్రస్తుతం కవిత నివాసాల్లో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే ఈడీకి సంబంధించిన బృందాలు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆ నివాసం చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అంటే ఇటు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనే ఈ సోదాలు కొనసాగుతుండడం మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశం చెప్పాలి. అయితే ఇవాల్టి ఏదైతే హియరింగ్ ఉందో అది 19వ తేదీకి, ఈ విచారణను 19వ తేదీకి సుప్రీంకోర్టు ఆల్రెడీ వాయిదా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మరి అంటే ఏ విషయంలో వీళ్ళు సోదాలు చేస్తున్న విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఎప్పుడైతే 2022లో ఈ స్కామ్ వెలుగు చూసిందో అప్పటి నుంచి కూడా కవిత పేరు వెలుగు రావడం, ముఖ్యంగా సౌత్ లాబీకి సంబంధించి మొత్తం కవిత ఆధ్వర్యంలోనే జరిగిందనేటువంటి ఆరోపణలు ప్రధానంగా సిబిఐ తర్వాత ఈడీ వీరిద్దరు కూడా ఆరోపణలు చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అప్పటి నుంచి కూడా ఇది రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతూనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటికీ అంటే ఆల్రెడీ సిబిఐ కూడా ఒకసారి నోటీసులు పంపించింది. ఆల్రెడీ ఈడీ విచారణ కవిత హాజరైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కవితకు సంబంధించి కవితను నిందితురాలుగా కూడా ఎఫ్ఐఆర్లో చేర్చడం, ఇవన్నీ కూడా వరుస పరిణామాలు జరగడం, ఆ తర్వాత ఇప్పుడు అంటే అకస్మాత్తుగా కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలోనే మళ్ళీ ఈ సోదాలు కొనసాగుతుండడం మాత్రం ఖచ్చితంగా హాట్ టాపిక్ మారిందని చెప్పాలి. రాజకీయంగా కూడా తీవ్ర దుమారం చెప్తుంది. ఇప్పుడిప్పుడే వార్తా విషయం తెలుసుకున్నటువంటి చాలా మంది కార్యకర్తలు, నాయకులు కవిత నివాసం చేరుకున్నారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. మొత్తంగా ప్రస్తుతం అయితే కవిత నివాసంలోకి కేవలం ఆమె వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యులు మినహాయిస్తే ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడం లేదు. ప్రస్తుతం బృందాలు అయితే ఉదయం నుంచి సెర్చెస్ కొనసాగుతున్నాయి. సెర్చెస్ సంబంధించి సెర్చ్కి సంబంధించిన వారెంట్తోనే వారు లోపలికి వచ్చారు. వచ్చి ఆమె సమక్షంలోనే, భర్త ఉన్న ఆమె సమక్షంలోనే సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా సోదాలు కొనసాగితే ముఖ్యంగా అంటే అన్ని ట్రాన్సాక్షన్స్ సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఏవైతే జరిగాయనే ఆరోపణలు చేస్తున్నారో, ముఖ్యంగా సౌత్ లాబీకి మొత్తం డీల్ చేసినట్టుగా కవిత డీల్ చేసింది కాబట్టి ఆ కవిత ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పూర్తి స్థాయి దృష్టి పెట్టే ఈడీ వాటికి సంబంధించి అంటే ఏదైనా వివరాలు దొరుకుతాయనే విషయంలో ప్రస్తుతం సోదాలు చేస్తున్న అన్ని డాక్యుమెంట్స్ కూడా, ముఖ్యంగా మనకు సంబంధించిన బ్యాంక్ డాక్యుమెంట్స్ కావచ్చు, భర్తకు సంబంధించిన వాటికి కూడా పూర్తి స్థాయిలో ఆరోపిస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించి ఇంకేమైనా బ్యాంకు సంబంధించిన స్టేట్మెంట్స్ కానీ అవన్నీ ఉంటే వాటిని కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. డాక్యుమెంట్స్ కూడా అప్పుడు అగ్రిమెంట్ సంబంధించిన కాపీలు ఇంకేమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం సెర్చ్ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఏదేమైనా ఎన్నికల నోటిఫికేషన్, లోక్సభకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనుకుంటున్నా మరుసటి అంటే ఒక రోజులోనే ఈ యొక్క షెడ్యూల్ వస్తున్న సందర్భంలోనే ఇప్పుడు ఈ సెర్చెస్ అయితే ఖచ్చితంగా రాజకీయంగా దుమారం నేపథ్యమే కాకుండా ఒక తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే కేవలం కక్షపూరితంగా
కోణంలోనే బీజేపీ ఈ యొక్క కేసును చూస్తుంది అనేటువంటి విషయాన్ని పదే పదే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కవిత ఎప్పుడు ఆరోపిస్తూ వచ్చారు. మనం ఢిల్లీలో అయితే కేజ్రీవాల్ సంబంధించిన సర్కారు కూడా పదే పదే ఇదే ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తున్న సందర్భంలో ఈ చర్చ జరగడం మాత్రం రాజకీయంగా కూడా చర్చనీయం. ఎందుకంటే రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే బీజేపీ ఈ యొక్క చర్యలకు పాల్పడుతున్న ఆరోపణ ప్రధానంగా బీఆర్ఎస్ వర్గాలు చేస్తున్నాయి. ఎందుకంటే ముందు నుంచి కూడా కవిత విషయంలో బీజేపీ దూకుడుగా వెళ్ళట్లేదు, ఆమెపై యాక్షన్ తీసుకోవడం లేదు అనేటువంటి ఆరోపణలు ప్రధానంగా కాంగ్రెస్ లాంటి పార్టీలు పదే చేస్తుండడం, కార్యకర్తలకు కొంత అసంతృప్తి ఉన్నటువంటి వార్తలు రావడం, అన్నింటినీ కొంత ప్రెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మొత్తం కవిత కేసులో యాక్టివ్గా ముందుకెళ్తే కానీ ప్రయోజనం ఉండేటువంటి ఒక సంకేతాలు కూడా ఇచ్చే విధంగా పార్టీకి సంబంధించి అధిష్టానం చేసినటువంటి ఆరోపణలు కానీ కొంత చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే కరెక్ట్ ఎలక్షన్ సమీపంలో జరుగుతున్న సందర్భంలో ఇవన్నీ జరగడం కూడా కొంత రాజకీయంగా కొంత ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పాలి. ఏదేమైనా ప్రస్తుతం ఆ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో ఈ 2 బృందాలు ప్రస్తుతం లోపల పూర్తి స్థాయిలో సోదాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు కవితకు సంబంధించిన ఫోన్లు, అలాగే సిబ్బందికి సంబంధించిన ఫోన్లు కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఫోన్లకు సంబంధించి తీసుకున్నట్టు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కేవలం అంటే తనకు సంబంధించి ఇంట్లో నివాసంలో ఉన్నట్టు వారికి సంబంధించి పూర్తి వివరాలు, ఎందుకంటే ఫోన్లకు సంబంధించి తీసుకోవాల్సి వచ్చినప్పుడు ముందు ఆల్రెడీ కేసు సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడే వారికి సంబంధించి సేకరించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానీ మిగతా వివరాలు తీసుకునే ప్రయత్నమే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ కాల్ డేటా మిగతా వివరాలన్నీ కూడా తీసుకోవడానికి ఇక్కడ కొంతమంది కవిత సంబంధించిన కార్యకర్త మాట్లాడుతున్నారు. లైక్ అరెస్ట్ కానీ అటువంటి ఏమైనా చేసిన మాత్రం ఇది సుప్రీంకోర్టు వయలేషన్ కిందకి వస్తుంది. ఆర్డర్ సుప్రీంకోర్టు విల్ టేక్ సీరియస్ వ్యూ ఇన్ దిస్ మ్యాటర్. అంటే విచారణ అన్నది జరుపుకోవచ్చా? విచారణ అంటే ఇన్ ద సెన్స్ దే వాంట్ టు కండక్ట్ వెరిఫికేషన్ ఆర్ సమనింగ్ చేయరాదు. సమనింగ్ అసలు ఒక ఉమెన్ వాళ్ళ ఇంటి దగ్గర విచారించాలా లేకుంటే వాళ్ళ ఈడీ ఆఫీసర్ విచారించాలి మీద కేసు నడుస్తుంది. ఇప్పుడు ఆ కేసు 19th నాడు ఇప్పుడు పోస్ట్ అయింది. కాబట్టి వాళ్ళు సర్చ్ టెక్నికల్ గా సర్చ్ కు స్టే లేకపోవచ్చు, సర్చ్ చేసుకుంటూ చేసుకోవచ్చేమో కానీ బట్ డిసైడ్ ఎక్సెప్ట్ సర్చ్ అనేది జరుగుతుంది. ఈడీ ఐటీ 2 జాయింట్ గా ఆపరేషన్ సర్చెస్ అనేది జరుగుతున్నాయి. మీకు తెలుసు కదా, ఈటీ ఐటీ ఎవరు కూడా లోపలికి రానియారు. మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు వచ్చేది మాత్రం ఓన్లీ ఈడీ ఐటీ కాదు. కానీ ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన సందర్భంలో సర్చెస్ అన్నది జరుపుకుంటామని ఈడీ కోర్టుకు సమాచారం ఇచ్చింది. అటువంటి వెళ్ళి సమాచారం ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇంతకుముందు కోర్సు స్టెప్స్ తీసుకురావన్న ప్రొటెక్షన్ ఈ రోజు వరకు ఉంది, ఈ రోజు అయిపోతుందంటే కోర్టు చెప్పింది మేము 19th నాడు ఈ మ్యాటర్స్ వినబోతున్నాం కాబట్టి 19th వరకు మీరు వేచాల్సి పెండింగ్ లో ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి సర్చెస్ చేయొచ్చా? కోర్టులో సర్చెస్ చేయొచ్చు అండి. సర్చెస్కు ఒక విధంగా సర్చెస్కు స్టే అనేది నార్మల్గా ఇవ్వరు. ఈ కేసులో ఏమొచ్చిందంటే కవిత గారిని ఇంటి దగ్గర విచారణ చేయన్నా, ఈడీ ఆఫీసులు విచారణ చేయన్నా అనే ఒక ఇష్యూ మీద పెండింగ్ ఉంది. అది పెండింగ్ అయిపోయే వరకు కవిత గారిని వాళ్ళ ఆఫీస్కు సమరింగ్ కానీ చేయరాదు, అరెస్ట్ కూడా చేయరాదు. వాళ్ళు కోర్సు యాక్షన్ తీసుకోమంటే అరెస్ట్ కూడా చేయరాదు. కాబట్టి సెర్చ్ చేసుకుంటే ఒక విధంగా చేసుకోవచ్చేమో. సెర్చ్ కాకుండా ఇంకా వేరే యాక్షన్ తీసుకున్నా దట్ అమౌంట్స్ టు ది కంటెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ అవర్ ఈడీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. కవిత అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఎవరైతే ఉన్నారో షీ ఈజ్ ఆల్సో సెండింగ్ ఎ లెటర్ టు కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లైక్ సంజయ్ సింగ్ ని మొన్న అరెస్ట్ చేశారు ఆప్ ఎంపీ. సో అట్లనే సేమ్ జాయింట్ డైరెక్టర్స్ వచ్చారు అని చెప్తున్నారు. అట్లా ఛాన్సెస్ ఉంటాయా? మీకేమైనా సమాచారం ఉండొచ్చు కానీ మాకేం సమాచారం లేదు. మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నాము ఈడీ ఈజ్ ఏ బాడీ విచ్ ఇస్ బౌండ్ బై ద సుప్రీం కోర్ట్ ఆర్డర్, సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ గివెన్ టు సుప్రీం కోర్ట్. కాబట్టి మేము విశ్వసిస్తున్నాము ఈడీ అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన అండర్టేకింగ్ ప్రకారమే నడుచుకుంటుందని. ఆ రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిన ప్రకారం నడుచుకోకుంటే సుప్రీంకోర్టు డెఫినెట్లీ వాళ్ళ యొక్క విశేషాధికారులు ఇచ్చి ఏమైనా యాక్షన్ ఈడీ మీద తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈడీ విల్ నాట్ డే టు టేక్ ఎనీ స్టెప్స్ కాంట్రాక్ట్ సుప్రీం అండర్టేకింగ్ గివెన్ ఇన్ ద సుప్రీం కోర్ట్. మీకు అందరికీ తెలుసు, మీరు ఇంతకుముందు పత్రికల్లో ఇచ్చారు, టీవీలో ఇచ్చారు, కోర్స్ యాక్షన్ తీసుకోరాదు కవిత గారికి అని ఒక అండర్టేకింగ్ ఇచ్చినారు. మీ విల్ నాట్ టేక్ ఎనీ కోర్స్ యాక్షన్ అంటిల్ ఇట్ ఈస్ డిస్పోజ్డ్ ఆఫ్. సార్ ఒక్క అంశం, ఇప్పుడు ఎవరి సూపర్వైజింగ్ లో జరిగింది? లీగల్ టీమ్ కి మీకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగిందా లేదంటే ఎట్లా? ఇట్ వాస్ దేర్ ఇన్ ద కోర్ట్ ప్రెసెన్స్, ఎవ్రీబడి వాచ్డ్ లైవ్ ప్రెసెన్స్. ఆన్లైన్ లో వాచిన నుంచి వాళ్ళు అడగండి. థ్యాంక్ యూ. కవిత నివాసంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం. కళ్యాణ్ ప్రస్తుతం కవిత నివాసానికి శ్వేత లాయర్ మాట్లాడారు. కవితకు సంబంధించి ఎవరైతే లీగల్ టీం ఉందో లీగల్ టీం సంబంధించిన లాయర్ ఇప్పుడు మాట్లాడారు. ముఖ్యంగా అతను చెప్తున్నారు, అంటే
వేరే యాక్షన్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. కేవలం ఏవైతే చర్చ చేయడానికి మాత్రం కొంత అవకాశం ఉంటుంది. వేరే యాక్షన్ తీసుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఛాన్స్ లేదు. కేవలం ఈడీ టీం మాత్రమే లోపల ఉందని మనకు లాయర్ స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా ఐటీ ఈడీ రెండు టీమ్స్ ఉన్నాయి అనుకున్నాం, కానీ ఆయన చెప్తున్నారు కేవలం ఈడీ టీమ్స్ మాత్రమే ఉన్నాయి. కానీ వారు పూర్తి స్థాయి వివరాలు మాకు కూడా చెప్పలేదు. ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. కేవలం లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసులో భాగంగానే వారు చేస్తున్నారు. అయితే 19 వరకు కూడా ఎలాంటి చర్య తీసుకోవడానికి ఛాన్స్ లేదని చెప్పేసి కోర్టు స్పష్టం చేసిన మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. సో కవిత ఇంట్లో అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే కవితకు సంబంధించిన ఫోన్లు కానీ లేకపోతే సిబ్బందికి సంబంధించిన ఫోన్లు కానీ స్వాధీనం చేసుకున్నారా? ఈ సోదాలు ఎప్పటి వరకు కొనసాగుతాయనేది ప్రస్తుతం ఉత్కంఠగా. వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ ఐటీ అధికారులు జాయింట్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ ఈడీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. 4 బృందాలుగా విడిపోయిన అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఇక ఈ తనిఖీల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఈడీ ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నివాసంలోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు. ఇదే అంశానికి సంబంధించి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ ద్వారా కవిత నివాసం దగ్గర నుంచి అందిస్తారు. సో రమణ, ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు ఎంతమంది అధికారులు సోదాలు చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ ఉంది. ముందుగా దీనికి సంబంధించి నోటీసులు ఏమైనా ఇచ్చారా? శ్వేత, అంటే ఇక్కడ ముందు మనం క్లారిటీ తీసుకోవాల్సింది కేవలం ఈడీ టీమ్స్ మాత్రమే లోపల ఉన్నాయి. ఐటీకి సంబంధించిన అధికారులు లేరని చెప్పి ఇంతకుముందే మనకు కవిత సంబంధించిన న్యాయవాది స్పష్టం చేశారు. కేవలం ఈడీకి సంబంధించిన అధికారులు సిబిఐ నమోదు చేసిన కేసులో భాగంగా వాటికి సంబంధించిన అంశాలపైనే వారు ఈ యొక్క సోదాలు చేస్తున్నారు. సోదాలు చేయడానికి అయితే వారికి అవకాశం ఉంటుంది, కానీ కొంత సెర్చ్ వారెంట్ సంబంధించి నోటీసులు చూపెట్టాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మిగతా యాక్షన్స్ తీసుకోవాలి, ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే లేదని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో అదే అంశం మీద కేసు ఉన్నప్పుడు ఈడీ కావచ్చు, ఇంకా మిగతా ఏ సంస్థ అయినా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సే ఉండదు అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా సౌత్ సంబంధించిన లాబీ ఏదైతే మొత్తం కవిత ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో అప్పుడు ఆ కేసుకు సంబంధించి ఆ కేసులో ఉన్నటువంటి ఆ పరిణామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తీసుకున్న ప్రయత్నం ఈడీ చేసినట్టు భావించాల్సి ఉంటుంది. ఈడీ ప్రస్తుత టీమ్స్ ఉదయం 10 గంటల ప్రాంతంలో 10 మంది ఈడీ అధికారుల బృందం లోనికి వెళ్ళింది. లోనికి వెళ్లిన సందర్భంలో కొంతమంది వ్యక్తిగత సిబ్బంది, ఆ తర్వాత తమ కుటుంబ సభ్యులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. వారిని మాత్రమే లోన ఉండాలని చెప్పారు. ఇక బయట నుంచి మాత్రం ఎవరికి రావడానికి ఆలో చేయడానికి అయితే వారు ఒప్పుకోలేదు. డోర్స్ క్లోజ్ చేసి ప్రస్తుతం సెర్చెస్ కొనసాగిస్తున్నారు. ఇక ఈ వివరాలు తెలుసుకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కొంతమంది ఇటు ఆమె నివాసం వద్ద కూడా చేరుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం మనకు ఈడీ నివాసం వద్ద కనిపిస్తుంది. అయితే కవిత నివాసం వద్ద కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయి. మరి సోదాలు ఎప్పటి వరకు సాగే అవకాశం ఉందన్న విషయంలో స్పష్టత లేదు. చాలా ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్న క్రమంలో మొత్తంగా ఆమె సంబంధించిన లావాదేవీలు ఇవన్నీ కూడా వ్యవహారాలకు సంబంధించి భర్తకు సంబంధించి ఇంకా మిగతా కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం ఆమె చేస్తూ ఉన్నారు. చాలా రోజులుగా చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఎప్పుడైతే కవిత పేరు వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ కేసు ఇంకా సంచలనంగా మారని చెప్పాలి. ఆల్రెడీ మనం చూసాం అటు కేజ్రీవాల్ సంబంధించి ఎవరైతే కేజ్రీవాల్తో పాటు అటు డిప్యూటీ సీఎం సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇట్లా అందరి పేర్లు ప్రముఖుల పేర్లు ఉండడంతో ఈ కేసు చాలా చర్చకు దారితీసింది. రాజకీయం కూడా తీవ్ర దుమారం రేపుతూ వచ్చింది. వరుస నోటీసులు అటు కేజ్రీవాల్ ఇప్పటికి కూడా అందుకుంటూనే ఉన్నారు. ఆయన విచారణకు మాత్రం ఇప్పటికీ నేను హాజరు కాలేను అని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మళ్ళీ కవిత ఇంట్లో నివాసంలో సోదాలు కొనసాగుతున్నాం. అది ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఒకరోజు ముందు ఈ యొక్క సెర్చెస్ కొనసాగుతున్నా మాత్రం ఖచ్చితంగా హాట్ టాపిక్ అని చెప్పాలి. చాలా రోజులుగా పార్టీలో మాత్రం ముఖ్యంగా బీజేపీ శ్రేణిలో మాత్రం ఒక అసంతృప్తి ఎప్పుడు కామెంట్ చేస్తూనే ఉంటుంటారు. కవితకు సంబంధించి యాక్షన్ తీసుకోవట్లేటువంటి ఒక నిరాశ నిస్పృహలు మాత్రం వాళ్ళు ఉన్నట్టుగా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. సేమ్ దీన్ని అంశంగా చేసుకునే కాంగ్రెస్ కావచ్చు, మిగతా పార్టీలు కూడా తరచూ దీన్ని ఒక రాజకీయ అంటే ప్రకటనలకు అంటే రాజకీయ పరమైనటువంటి ఆమె భర్త వ్యాపారాలకు సంబంధించి వ్యాపారాల లావాదేవీలకు సంబంధించి కూడా ఈడీ సోదాలు చేస్తోందని కూడా టాక్ వినిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఏ పత్రాలని అసలు పరిశీలిస్తున్నారు? శ్వేత, ఏదైనా ఒక ఆర్థిక లావాదేవీల వ్యవహారం అంటే ఈడీకి సంబంధించి ఈడీ అనేది కేవలం ఆర్థిక లావాదేవీల వ్యవహారం సంబంధించి చూసేటువంటి ఒక సంస్థ కాబట్టి ఖచ్చితంగా ఆమె భర్త కావచ్చు, ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించి, ఆమె సన్నిహితులకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు అంటే ఈమె ద్వారా ట్రాన్సాక్షన్ జరిగిన విషయంలో పరిశీలించే అవకాశం ఉంటుంది. ఆమె వీటన్నిటికి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ కూడా పరిశీలిస్తున్నారు. భర్తకు సంబంధించి ఆ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివరాలు కూడా తీసుకునే ప్రయత్నం ఆల్రెడీ అధికారులు చేశారు. ఆ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇక ఆమెకు సంబంధించి సన్నిహితం అంటే
పిఏ కావచ్చు, మిగతా వ్యక్తిగత సిబ్బందికి కావచ్చు, వారికి సంబంధించి కూడా ఆమె ఏమైనా అంటే వారి పేరు మీద ఈ విధమైన అంటే ఆర్థిక లావాదేవీలకు ఏమైనా పాల్పడిందా అనే విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆరాధించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో అవాల రూపంలో విదేశాలకు డబ్బు మళ్లిందనే ఆరోపణ నేపథ్యంలోనే ఈడీ ఎంటర్ అయింది ఈ కేసులో. ముందు సిబిఐ ఈ కేసును దర్యాప్తు బాధ్యతలు చూసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి వ్యవహారం అంతా కూడా ఇక్కడ ఉన్న డబ్బంతా కూడా వేరే దేశాలకు ఇతర దేశాలకు మళ్లింది అనేటువంటి ఆరోపణ నేపథ్యంలోనే ఈడీ కూడా ఈ కేసును టేకప్ చేసి ఈడీ కూడా తన దర్యాప్తును ముమ్మరం చేసింది. దానిలో భాగంగానే ఈడీ ఆల్రెడీ కవితకు నోటీసు పంపింది. కవిత కూడా విచారణకు హాజరైంది. అప్పుడు కూడా చాలా పెద్ద మొత్తంలో ఆమె అరెస్టుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కానీ ఆ తర్వాత పరిణామాలు మనకు తెలుసు. కవిత మళ్ళీ న్యాయ పోరాటం చేస్తానికి తను అటు లీగల్ గా ఈ కేసు ఎదుర్కొనే ప్రయత్నంలో బాగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు ఆ కేసును విచారణ వాయిదా వేస్తూ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ కూడా విచారణ కొనసాగింది. మళ్ళీ 19వ తేదీకి కేసును వాయిదా వేశారు. అంటే కేసు సంబంధించి పూర్తి స్థాయి తాము అంటే తీర్పు చెప్పేంత వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దంటూ కూడా సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చి ఉన్న నేపథ్యంలో ఇటు ఈడీ కూడా మిగతా యాక్షన్స్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు లాయర్ కూడా కవిత సంబంధించిన లీగల్ టీం కూడా మనకు అదే చెప్పింది. ప్రస్తుతం సోదాలైతే ముఖ్యంగా కేసుకు సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం. ఇందులో కవిత ప్రమేయం ఏముంది, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, బయటకు నిధులు మళ్లింపు జరిగింది అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్న మిత్రులు వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు ఆరా తీసే ప్రయత్నం చేస్తారు. దీనిలో భాగంగా అన్ని ఆర్థిక లావాదేవీలు అంటే ముఖ్యంగా ఆమెకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఆమె సన్నిహితులకు సంబంధించిన స్టేట్మెంట్స్ కావచ్చు, అన్ని కూడా క్లియర్ గా పరిశీలించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా అగ్రిమెంట్ సంబంధించిన కాపీస్ కూడా పెద్ద మొత్తంలో ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీసే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఇటు ఈడీ టీమ్స్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 10 మంది అధికారులు మద్దతుగా అసలు ఎవరెవరు వచ్చారు, వాళ్ళు ఏమంటున్నారు? ఎందుకంటే గతంలో కూడా ఈడీ విచారణ జరిపినప్పుడు భారీ సంఖ్యలో అభిమానులు అయితే అక్కడికి తరలి వచ్చిన పరిస్థితిని అయితే మనం చూసాం. ఇప్పుడు ఎవరెవరు వచ్చారో అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ప్రజెంట్ అంటే కవిత నివాసానికి కొంతమంది కార్యకర్తలు వచ్చారు. ముఖ్యంగా చాలా మంది మనం చూస్తే ఎప్పుడు కూడా అంటే రాజకీయంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. రాజకీయ కోణంలోనే ఈ కేసును చూడాలి. కేవలం రాజకీయ దురదృష్టంతోనే కవితను ఈ కేసులో ఇరికించారు, కవితకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి వాదనే అటు బీఆర్ఎస్ శ్రేణులు చేస్తూ వచ్చాయి. మనం చూస్తూ ఉన్నాం. కవిత కూడా పదే అదే విషయం చెప్తూ వచ్చారు. కేవలం ఎన్నికల సమయంలోనే ఈ యొక్క అంశం ఎప్పుడు తెరపైకి తీసుకొస్తారు. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే వాటిని తెరపైకి తీసుకురావడం ఇవన్నీ కూడా కేవలం రాజకీయంగా వారు లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి ఆరోపణ కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, కవిత కావచ్చు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మనం చూడొచ్చు కొంతమంది కార్యకర్తలు మాత్రం ఇక్కడ చేరుకున్నారు. మిగతా నాయకులు కూడా ఇప్పుడిప్పుడు ఇంటికి ఆమె నివాసానికి చేరుకుంటారు. ఒకసారి మనం ఆ విజువల్స్ లో చూస్తున్నాం. ఆమెకు చెప్పండి. ఇప్పుడే నేను వచ్చాను, విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు ఏమీ మాట్లాడలేను. నేను విషయం నేను ఇప్పుడు వారిని కలిసే ప్రయత్నం చేస్తాను. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. తర్వాత కోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చింది. కోర్టు హీరింగ్ అయ్యే వరకు కూడా మేము ఏ రకమైన కోయర్స్ స్టెప్స్ తీసుకోమని అండర్టేకింగ్ ఇచ్చింది. అది ఉన్న తర్వాత కూడా ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినారని అంటే విషయం ఏందో తెలుసుకోకుండా మీ ముందు నేను మాట్లాడలేదు. అంటే ఈ ఈడీ అధికారులు వచ్చే విషయం ముందు మీకు ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. నాకేం తెలుస్తుందండి? ఐ హావ్ లిమిటేషన్స్. నేను ఏది పడితే అది మాట్లాడేదానికి వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 4 బృందాలుగా విడిపోయిన అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఈడీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నివాసంలోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు. అయితే లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు 2 సార్లు విచారించారు. అటు తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఇంతలోనే ఎమ్మెల్సీ కవిత నివాసంపై సోదాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ఇక ఉదయం 10 గంటల నుంచి తనిఖీలు చేస్తున్న అధికారులు కీలక డాక్యుమెంట్లను పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవిత ఆమె భర్త సమక్షంలోనే తనిఖీలు కొనసాగుతున్నాయి. సౌత్ లాబీలో పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు బ్యాంకు ఖాతా వివరాలపై కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. దీంతో ఆమెపై ఈడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే ఆస్కారం లేదని ఆమె తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు. విచారణ అంటే ఇన్ ద సెన్స్ దే వాంట్ టు కండక్ట్ వెరిఫికేషన్ ఆర్ సమనింగ్ చేయరాదు. సమనింగ్ అసలు ఒక ఉమెన్ వాళ్ళ ఇంటి దగ్గర విచారించాలా లేకుంటే వాళ్ళ ఈడీ ఆఫీసర్ విచారించాల మీద కేసు నడుస్తుంది. ఇప్పుడు ఆ కేసే 19th నాడు ఇప్పుడు పోస్ట్ అయింది. కాబట్టి వాళ్ళు సర్చ్ టెక్నికల్ గా సర్చ్ కు స్టే లేకపోవచ్చు, సర్చ్ చేసుకుంటూ చేసుకోవచ్చేమో కానీ బట్ డిసైడ్ ఎక్సెప్ట్ సర్చ్ దే కెనాట్ టేక్ ఎనీథింగ్ కదా. ఈటీ ఐటీ ఎవరు వచ్చినా కూడా లోపలికి ఎవరు రానియారు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు వచ్చేది మాత్రం ఓన్లీ ఈడీ ఐటీ కాదు. అంటే ఇంతకుముందు కోర్సు స్టెప్స్ తీసుకురావన్న ప్రొడక్షన్ ఈ రోజు వరకు ఉంది. ఈ రోజు అయిపోతుందంటే కోర్టు చెప్పింది మేము 19th నాడు ఈ మ్యాటర్స్ వినబోతున్నాం కాబట్టి 19th వరకు మీరు వేచాల్సి. కోర్టులో సర్చెస్ చేయొచ్చండి. సర్చెస్ కు ఒక విధంగా సర్చెస్ కు స్టే అనేది నార్మల్ ఇవ్వరు. ఈ కేసులో ఏమొచ్చిందంటే కవిత గారిని ఇంటి దగ్గర విచారణ చేయన్నా, ఈడీ ఆఫీసులు విచారణ చేయన్నా అనే ఒక ఇష్యూ మీద పెండింగ్ ఉంది. అది పెండింగ్ అయిపోయే వరకు కవిత గారిని వాళ్ళ ఆఫీస్కు సమరింగ్ కానీ చేయరాదు, అరెస్ట్ కూడా చేయరాదు. వాళ్ళు కోర్సు యాక్షన్ తీసుకోమంటే అరెస్ట్ కూడా చేయరాదు. సర్చ్ కాకుండా ఇంకా వేరే యాక్షన్ తీసుకున్నా దట్ అమౌంట్స్ టు ది కంటెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అండ్ అవర్ ఈడీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్, కవిత అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఎవరైతున్నారో షీ ఈజ్ ఆల్సో సెండింగ్ లెటర్ టు. మీకేమైనా సమాచారం ఉండొచ్చు కానీ మాకేం సమాచారం లేదు. మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నాము ఈడీ ఈజ్ ఏ బాడీ విచ్ ఇస్ బౌండ్ బై ద సుప్రీం కోర్ట్ ఆర్డర్, సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ గివెన్ టు సుప్రీం కోర్ట్. కాబట్టి మేము విశ్వసిస్తున్నాము ఈడీ అనేది సుప్రీం కోర్టు ఇచ్చిన అండర్టేకింగ్ ప్రకారమే నడుచుకుంటుందని. ఆ రాజ్యాంగబద్ధమైన సుప్రీం కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిన ప్రకారం నడుచుకోకుంటే సుప్రీం కోర్టు డెఫినెట్లీ వాళ్ళ యొక్క విశేషాధికారులు ఇచ్చి ఏమైనా యాక్షన్ ఈడీ మీద తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈడీ విల్ నాట్ డే టు టేక్ ఎనీ స్టెప్స్ కాంట్రారీ టు సుప్రీం అండర్టేకింగ్ గివెన్ ద సుప్రీం కోర్ట్. మీకు అందరికీ తెలుసు, మీరు ఇంతకుముందు పత్రికల్లో ఇచ్చారు, టీవీలో ఇచ్చారు, కోర్స్ యాక్షన్ తీసుకోరాదు కవిత గారికి అని ఒక అండర్టేకింగ్ ఇచ్చినారు. మీ విల్ నాట్ టేక్ ఎనీ కోర్స్ యాక్షన్ అంటిల్ ఇట్ ఈస్ డిస్పోజ్డ్ ఆఫ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 4 బృందాలుగా విడిపోయిన అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఈడీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నివాసంలోకి ఎవరిని అనుమతించడం లేదు. అయితే లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు 2 సార్లు విచారించారు. అటు తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఇంతలోనే ఎమ్మెల్సీ కవిత నివాసంపై సోదాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సుప్రీంకోర్టులో కేసు ఈ రోజు విచారణకు వచ్చింది, ఈ రోజు రైట్ జరుగుతుంది. దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చెప్పాలండి. వై దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్? బికాస్ దెర్ వాజ్ అన్ అండర్టేకింగ్ గివెన్ బై దెమ్. దట్ అండర్టేకింగ్ ఈస్ దట్ till the case is heard and decided, whatever is pending before the Supreme Court, they have given an undertaking they will not take any coercive steps. That undertaking is still in vogue. Matter is posted to, I think on 19th it will come up again for hearing and final disposal. Why they have come here, I think you have to ask them. మీరు వాళ్ళని అడగాలి, ఎందుకు మరి కేసు ఉన్న తర్వాత మీరు అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత ఎందుకు వచ్చినారని వాళ్ళని అడగండి. దిస్ ఇస్ నాట్ ఎ క్వశ్చన్ టు మీకు. కరెక్ట్, నేను చెప్పలేను దానికి. ఎందుకు వచ్చినారనేది వాళ్ళకి తెలవాలి. ఐటీ ఈడీ రెండు ఇప్పుడు ఐటీకి సంబంధించి ఈడీకి సంబంధించి ఇరువురు ఉన్నారా లేకపోతే తెలియదండి. ఈడీ సర్చ్ కండక్ట్ చేస్తుంది, దట్ ఈస్ ఆల్ దట్. సర్చ్ టైంలో మేము అలో చేయమని చెప్పినారు. మేము రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా సర్చ్ అయిపోయింది.